జన పోరాటం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో రాజకీయ రణరంగం ముగిసేదెప్పుడు? పొలిటికల్ వార్ ఏ రూపం తీసుకోనుంది? సిట్ నివేదిక అనంతరం ఏమి జరగనుంది? కౌంటింగ్ సమయంలోనూ అప్రమత్తం దేనికి సంకేతం? ఫలితాల అనంతరం రాజకీయ కక్ష సాధింపు ఉండదా? నివురుగప్పిన నిప్పులా ఉన్న నేతల మనస్తత్వం ఏ ఉపద్రవాలకు దారితీ ఫలితాలు రాకనే రాష్ట్రంలో రసవత్తరు చర్చ. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలవనుందా? రాష్ట్రం నుంచి 4గురికి కేంద్ర మంత్రి పదవులు. బీజేపీకి 2, టీడీపీ జనసేనకు ఒక్కొక్కటి. పదవులు వరించే ఆ అదృష్టవంతులు వీరేనా? సంక్షేమ పథకాలతోనే జగన్ గెలవడం అసాధ్యం. ఎన్నికలకు ముందే ఓటమిని ఒప్పుకునే నేత లేరు. మోడీపై అసంతృప్తి, జగన్పై ఆగ్రహం ఉంది. షర్మిల విజయమై వ్యతిరేకం కావడం తీవ్ర నష్టం. ఉద్యోగులు నిరుద్యోగులలో తీవ్ర వ్యతిరేకత. అప్పర్ మిడిల్ క్లాస్ అభివృద్ధి చూశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రశాంత్ కిషోర్ ఈ పేరే ఒక ఎన్నికల సంచలనం. రాజకీయ ప్రతి వ్యూహాలు పార్టీల గెలుపోటములను లిఖించగల గండరగండు. బీహార్ కు చెందిన ఈ రాజకీయ వ్యూహాల మంత్రికుడు అనే రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలతో పాటు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సైతం గెలిపించిన ఖ్యాతి గలవాడు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఆయన రాజకీయ సంస్థ ఐపాక్ నేడు వేరువేరుగా జతకట్టాయి. ఐపాక్ వైఎస్ జగన్ తో కలిసి ఈ ఎన్నికల్లోనూ పనిచేయగా ప్రశాంత్ కిషోర్ మాత్రం ఆ సంస్థకు దూరంగా ఉన్నారు. తాజాగా ఏపీలో జగన్ ఓడిపోతారన్న ఆయన వ్యాఖ్యలు పెను సంచలనమయ్యాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక రాష్ట్రంలో గెలుపు ఓటములపై చర్చలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని ప్రధాన పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది జూన్ 4వ తేదీన తేలిపోతుంది. కావున అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధికారంలో కొనసాగబోదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికార పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురవుతుందని తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ రాబోయే ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందే ఓటమిని ఏ రాజకీయ నాయకుడు కూడా అంగీకరించరని పీకే తెలిపారు. తాను 10 ఏళ్లకు పైగానే ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్నామని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు 4-5 రౌండ్లు పూర్తయిన తర్వాత వరకు కూడా రాజకీయ నాయకులు ఓటమి అంగీకరించరని చెప్పారు. మరోవైపు దేశవ్యాప్త ఎన్నికల పరిణామాలపై ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గవని అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ మోడీలపై అసంతృప్తి ఉంది, కానీ ఆగ్రహం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కాబట్టి బీజేపీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. 10 ఏళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్నామని, ఎక్కడ ఏ విధంగా జరుగుతుందో ముందే తెలుసన్నారు. గడిచిన 5 ఏళ్లలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ చాలా తప్పులు చేసిందన్నారు ప్రశాంత్ కిషోర్. ముఖ్యంగా ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల ఇద్దరు ఈసారి వ్యతిరేకంగా పనిచేశారన్నారు. 2019లో జగన్కు మద్దతు ఇవ్వడమే కాదు, తనదైన శైలిలో ప్రచారం చేశారని వివరించారు. గతంలో ఉద్యోగులు జగన్ పక్షాన్ని నిలబడగా నేడు పూర్తిగా రివర్స్ అయిందన్నారు. నిరుద్యోగులు జగన్ పోతే తప్ప తమకు మోక్షం లేదనే కసితో ఓటేశారని వివరించారు. ప్రధానంగా అప్పర్ మిడిల్ క్లాస్ ఓటర్లు సైతం జగన్ అభివృద్ధి చేయకుండా అప్పులతో నెట్టుకురావడం బాగాలేదనే అభిప్రాయంతో కూటమి వైపు మొగ్గు చూపారన్నారు. 3 రాజధానుల ఆలోచన తనది కాదని గుర్తు చేశారు. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని గెలిచిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు లేవని, అదే టైంలో అభివృద్ధి కూడా జరగాలన్నారు. ముఖ్యంగా కొత్త ఓటర్లు ఈసారి టీడీపీ వైపు మొగ్గు చూపారన్నది ఆయన మనసులోని మాట. బయట రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి దాదాపు 30 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, అందులో మెజారిటీ శాతం జగన్ పరిపాలన బాగాలేదని తేల్చేశారని వెల్లడించారు. 1,69,00,000 మంది మహిళలు కాగా పురుషులు కేవలం 1,64,00,000 మంది. అంటే ఈసారి మహిళా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. లబ్ధి పొందిన మహిళలకు తమకు ఓటు వేశారని, అందుకే ఉదయం నుంచి క్యూలో ఉంటున్నారని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. అందులో 70% తమకు పడినా విజయం తమదేనన్నది ఆ పార్టీ లెక్క. మహిళలంతా తమ వైపు ఉన్నారని పైకి బలంగా చెబుతున్నారు నేతలు. కాకపోతే వైసీపీ ప్రభుత్వం హయాంలో లబ్ధి పొందిన మహిళలు కేవలం 65 లక్షలు మాత్రమే. ఇంకా 95 లక్షల మహిళలు మాటేంటని సైకిల్ పార్టీ నుంచి బలంగా కౌంటర్లు పడిపోతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం చేసిన సూపర్ 6 పథకాలు వైసీపీకి బాగా దెబ్బ కొట్టడం ఖాయమన్నది మరో మాట. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ దాదాపు SC/ST నియోజకవర్గాలను అధికంగా గెలుచుకుంది. టీడీపీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఈసారి అక్కడే ఓటర్లు రివర్స్ అయినట్టు చెబుతున్నారు. సగానికి పైగానే ఆయన నియోజకవర్గాలను టీడీపీ గెలవనుందని ఓ అంచనా. పోలింగ్ పెరిగిన ప్రతిసారి అధికార పార్టీ ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈసారి అదే రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు.
కానీ ప్రశాంత్ కిషోర్ ఎక్కడో కూర్చొని ఏపీ రాజకీయ ఫలితాలపై ఎలా అంచనా వేస్తారన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరకదు. అయితే ఇప్పటికీ ఏపీలో ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఐపాక్ టీం వైసీపీకి ఎన్నికల వేళ సేవలు అందించింది. ఒకవేళ ఐపాక్ టీం నుంచి ఆయనకు ఏదైనా సమాచారం అందిందా అన్న అనుమానం కూడా ఉంది. అందుకే ప్రశాంత్ కిషోర్ అంత గట్టిగా కాన్ఫిడెన్స్తో చెబుతున్నారా అన్న వాదన కూడా లేకపోలేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఐపాక్ టీంతో ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదని, ఆయన కేవలం జగన్పై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకతతోనే పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. దేశంలో మోదీ పాలనపై అసంతృప్తి ఉందని, ఆగ్రహం లేదని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఏపీలో మాత్రం జగన్ పాలనపై ఆగ్రహం ఉందని ఎలా చెప్పగలరని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఏపీలో ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ మాత్రం ఎవరికి వారే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గత శుక్రవారం రాత్రి జరిగిన వైఎస్ఆర్సీపీ నాయకుల దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలను సోమవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా. మదనపల్లి గ్రామీణ మండలం ఆవులపల్లి పంచాయతీకి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు ప్రభాకర్, సుధాకర్లపై రాళ్ల దాడికి తెగబడ్డ వైసీపీ నాయకులు తీవ్ర గాయాలతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల విషయం తెలిసిందే. వీరిని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తమ వెంట తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉందని భరోసా ఇచ్చారు. కాగా శుక్రవారం సాయంత్రం చెంబకూరు నుండి స్వగ్రామం ఆవులపల్లికి వెళ్తున్న నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్త ప్రభాకర్పై రాళ్ల దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు ప్రసాద్, చక్రపాణి, రమేష్, సీనా అడ్డొచ్చిన ప్రభాకర్ అన్న సుధాకర్ పై కూడా దాడి చేసి గాయపరిచారు. తెలుగుదేశానికి గ్రామంలో ఓట్లు వేయించామని అక్కస్తో తమపై దాడి చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు రాకనే ఏపీలో రసవత్తర చర్చలకు తెరలేపింది. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి గెలుపొందితే ఎవరెవరిని అదృష్టం వరించనుందో అన్న చర్చ జోరందుకుంది. ఏపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు, ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది, బీజేపీ నుంచి ఎంతమంది అవుతారు, టీడీపీ నుంచి ఎవరు, జనసేనకు అవకాశం ఉంటుందా, ఉంటే ఎవరికి ఇస్తారు? ఏపీ పొలిటికల్ సర్కిల్ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీ నుంచి 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ 6 చోట్ల, జనసేన 2 చోట్ల, టీడీపీ 17 చోట్ల పోటీ చేస్తున్నాయి. కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ హ్యాట్రిక్ కొడుతుంది. దీంతో ఏపీ నుంచి 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఎవరికి దక్కుతుందా అన్న చర్చ నడుస్తోంది. ముందుగా బీజేపీ నుంచి తీసుకుంటే రాజమండ్రి ఎంపీగా గెలుపొందితే పురంధేశ్వరికి తప్పకుండా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండడం, కేంద్ర మంత్రిగా పనిచేసే అనుభవం ఉండడం, బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత కావడం ఆమె పేరును పరిగణలో తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రాజంపేట లోక్సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపొందితే ఆయనకు సైతం కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం కావడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అనకాపల్లి ఎంపీగా గెలుపొందితే సీఎం రమేష్ సైతం రేసులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీసీ వర్గానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు వినిపిస్తోంది. ఈయన శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి గత 2 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం నిలిచారు. అందుకే ఆయన పేరును పరిగణలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్, రెడ్డి సామాజిక వర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జనసేనకు సంబంధించి మచిలీపట్నం ఎంపీగా గెలిస్తే వల్లభనేని బాలశౌరికి కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నాగబాబును రాజ్యసభకు పంపి కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఏపీకి కేంద్ర కేబినెట్లో 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ జాబితాలో 10 మంది వరకు ఉండడం విశేషం. మరి ఎంతమందికి అవకాశాలు దక్కుతాయో చూడాలి. ఏపీలో రాజకీయ రణరంగం ముగిసేదెప్పుడు? ఈ మారు ఎన్నికలు ఎన్నడూ లేని విధంగా రాజకీయం హింసకు దారితీసింది. పోలింగ్ సందర్భంగా మొదలైన పొలిటికల్ వార్ ఏపీని ఓ కుదుపు కుదిపేసింది. ఏమైంది ఈ రాష్ట్రానికి అనుకునే స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఫలితాల తరువాతైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందా అంటే డౌటే అనే మాటలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవనే గ్యారంటీ లేదు అని పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే ఫలితాల తరువాత ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన కూడా కొందరిలో వ్యక్తమవుతోంది. ఇందుకు అసలు కారణం పోలింగ్ తర్వాత చెలరేగిన ఘర్షణలు. ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మొదలైన గొడవలు ఆ తర్వాత మరింత తీవ్రంగా మారాయి. ముఖ్యంగా పల్నాడులో ఈ తరహా గొడవలు జరిగిన తీరు విస్మయానికి గురి చేసింది. తాడిపత్రి, తిరుపతి, ఇతర ప్రాంతాల్లోనూ హింసాత్మక ఘటనలు ఆందోళనకు గురి చేశాయి. సాధారణంగా పోలింగ్ రోజు సమస్యాత్మక ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరగడం సహజమే అయినా ఈ స్థాయిలో ఘర్షణలు జరగడం మాత్రం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి.
రాజకీయ కారణాలే ఈ గొడవలకు కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైసీపీ, టీడీపీలు ఎవరికి వారు తమ ప్రత్యర్థుల ఈ హింసకు కారణమని ఆరోపణలు చేసుకుంటున్నాయి. హింసకు ఈసీనే బాధ్యత వహించాలని ప్రధాన పార్టీలు ఆరోపించాయి. ఏపీలోని ఈ రాజకీయ రణరంగంపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం సిఎస్ డీజీపీని వివరణ కోరింది. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలు జరిగిన అనేక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనేక సమస్యాత్మక ప్రాంతాలు పోలీస్ పహారాలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది ఈసీ. ఈ ఆందోళనలకు సంబంధించిన ప్రతి కేసును సిట్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఉన్నతాధికారులకు సిట్ నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. సిట్ నివేదిక తరువాత కూడా చర్యలు ఎలా ఉంటాయి, దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో అనే చర్చ కూడా అప్పుడే మొదలైంది. ఎన్నికల సమయంలోనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే టెన్షన్ చాలా మందిలో కనిపిస్తోంది. ఏపీలో గెలుపుపై ఇటు వైసీపీ, అటు ఎన్డీఏ కూటమి ధీమాగా ఉన్నాయి. దీంతో ఫలితాలు వెలువడే రోజు ఆ తర్వాత ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాల తర్వాతైనా రాజకీయ వేడి తగ్గి రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడతాయా అనే చర్చ జరుగుతోంది. ఫలితాల తర్వాత కూడా పొలిటికల్ వార్ ఇదే రకంగా ఉంటే ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం, జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.